గ్రామ పెద్దలకు, నాయకులకు, ప్రజలకు, సచివాలయ స్టాఫ్ అందరికీ కూడా ముందుగా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో అందరికీ తెలిసిన విషయమే, మనకి 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు అప్పటికి రాజ్యాంగం ఇంకా అమల్లోకి రాలేదు. ఆ రాజ్యాంగం అప్పటికి మనకు లేదు. సో అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వివిధ దేశాలన్నీ తిరిగి అన్ని దేశాల నుంచి వాళ్ళ రాజ్యాంగం నుంచి ఇది బాగుంటుంది అన్నీ కూడా సేకరించి ఆ రాజ్యాంగంలోంచి అన్నీ కూడా తీసుకొని మనకి రాజ్యాంగాన్ని క్రియేట్ చేశారు. అది 1950 జనవరి 26న అది అమల్లోకి వచ్చింది. సో ఆ అమల్లోకి వచ్చిన ఈ జనవరి 26నే మన రిపబ్లిక్ డే కింద మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ప్రతి ఒక్కరికి తెలియాల్సిన విషయం ఏంటంటే, త్రూ ఇండిపెండెన్స్ ద్వారా మనం స్వతంత్రంగా బతుకుతున్నాం. త్రూ ఈ రిపబ్లిక్ డే ద్వారా గణతంత్రంగా మన స్వేచ్ఛ హక్కుల గురించి మనం తెలుసుకుంటున్నాం. సో ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాంగం మీద ఒక అవగాహన ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. అలానే ఇదంతా కూడా ఒక వ్యవస్థ, అంటే ఇప్పుడు మన భారతదేశం కూడా పాటిస్తుంది, మన ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే మన సిటీ కానీ ఇప్పుడు మనం చూస్తున్న ఈ సచివాలయం కూడా ఇదంతా కూడా ఒక వ్యవస్థ, ఇదంతా కూడా రాజ్యాంగంలో అంతా కూడా ఒక భాగం. కాబట్టి అందరం కూడా రాజ్యాంగం చట్టబద్ధంగా ఉండాలి, అందరూ కూడా ఫాలో అవ్వాలి, అందరూ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. అలానే ఈ ప్రజాసేవ చేసుకోవడం ఎంప్లాయీస్ అందరికీ కూడా ఒక గొప్ప అవకాశం. అందరూ కూడా కొత్త ఎంప్లాయీస్ వచ్చారు, అందరూ కూడా వాళ్ళు కూడా బాగా ఎంగేజ్ అవుతున్నారు. కాబట్టి ఇంకా బాగా ఎంగేజ్ అవ్వాలి. పీపుల్కి అంటే జనాలకి, ఎంప్లాయీస్కి, లీడర్స్కి ఒక మంచి బాండింగ్ ఉండాలి. ఈ బాండింగ్ ఎప్పుడైతే బాగుంటుందో ఇంకా మంచి డెవలప్మెంట్ జరుగుతుంది. కాబట్టి అందరూ అన్నీ కూడా ఫాలో అవుతూ మన గ్రామానికి ఇంకా మంచి పేరు తీసుకొస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.